హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను సొరకాయ కోడిగుడ్డు కూర చేస్తున్నాను, మీకు చూపిస్తాను. దీంట్లో కావాల్సింది బాండి పెట్టుకొని ఆయిల్ వేసాను. మంచి నూనె వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, ఈ సొరకాయ ముక్కలు కట్ చేసి నూనెలో వేసాను. అవి కాసేపు వేగనిద్దాము. అవి కాసేపు బాగా వేగాలి. ఇప్పుడైతే సొరకాయ తినాలని డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఏదో రూపంలో జ్యూస్ లాగా కానీ లేకపోతే కూరలాగా కానీ ఇలా చేసుకుని అయినా తినొచ్చు. ఏదో రూపంలో వారంలో 2-3 సార్లు కడుపులోకి వెళ్ళాలి. ఇదిగోండి, 2 గుడ్లు తీసుకొని 2 గుడ్లు గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలోకి కొట్టేసి దాంట్లో కొంచెం ఉప్పు, కారము, పసుపు, ఓ చిటికుడు మిరియాల పొడి, ఓ చిటికుడు గరం మసాలా పొడి వేసాను. దాంట్లో బాగా గిల్ల కొట్టాలి. బాగా కలిసిన దాకా గిల్ల కొట్టాలండి. బాగా కలవాలి, లేకపోతే ఉండలు ఉండలుగా ఉంటుంది. కలబెట్టి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, ఆయిల్ గుడుగు పాత్ర తీసుకొని కొంచెం వాటర్ పోసి ప్లేట్ పెట్టాను. ఆ ప్లేటు పెట్టిన తర్వాత దాని మీద ఒక గిన్నె పెట్టాలి. ఒక గిన్నె పెట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోయాలి. ఇదిగోండి, కొంచెం కలవలేదని డౌట్తో మళ్ళీ కలపెడుతున్నాను. కలిసిందిలేండి, ఎంత కలిపినా అంతే కలుస్తూనే ఉంటుంది, కలపెడతానే ఉండాలి. ఇదిగోండి, ఇలా ఉన్నా చాలు, ఇలా ఉన్నా బాగుంటుంది. దాంట్లో పోసిన తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని ఆ కొత్తిమీర పైన చల్లాలి. దానిపైన వేసి దాని మీద మూత పెట్టాలి. మూత ఎందుకు పెడుతున్నానంటే ఆవిరి నీళ్ళు పడకుండా ఉండటానికి. ఆవిరి నీళ్ళు పడితే అసలు బాగోదు, అందుకని మూత పెట్టాను. దాని మీద పాత్ర మూత కూడా పెట్టేశాను. పెట్టి పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకుంటే 5 నిమిషాలు ఉడికిపోయిద్దండి. ఇంకా దీన్ని కుక్కర్ కానీ ఏమీ ఎక్కర్లేదు. కుక్కర్ ఆవిరొచ్చేలోపు ఇది ఉడికిపోయింది కూడా. ఇప్పుడు పిల్లలకి కోడిగుడ్లు పెడతాం కదండి. 2 గుడ్లు, ఒక 4 రోజులు 2 గుడ్లు ఉడకబెట్టి ఒక 2 గుడ్లు ఇలా చేసి ఒక 2 గుడ్లు ఇడ్లీ పాత్రలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు కలిపి సన్నగా కట్ చేసేసి ఆవిరి మీద ఉడుకుతాయి కాబట్టి సన్నగా చేయాలి. వేసి కొబ్బరి చట్నీ చేసి పిల్లలు పెడితే అది కూడా తింటారు ఇష్టంగా. ఇదిగోండి, ఉడికింది. ఇదైతే ఉడికిపోయినట్టే, బాగా పొంగింది కదండి. ఇది పొంగింది, ఆరితే కొంచెం తగ్గింది. ఆరేటప్పటికి దీన్ని కట్ చేసుకుందాము. దీన్ని కట్ చేసుకొని ఇదిగోండి గిన్నెలోకి వేసుకుందాం. బాగా రౌండ్గా ఇడ్లీ లాగా వచ్చింది కదండి. ఇడ్లీ పాత్రలో పెట్టినా కూడా అట్లాగే వస్తుంది. బాగా చక్కగా చట్నీ వేసుకొని నంచుకొని తింటారు పిల్లలు. దాంట్లో అంత కారం వేయకూడదప్పుడు. ఇదిగోండి, ఇలా వచ్చింది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ముక్కలు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. ఎంత చేసినా కూరలో చెదురుతాయి అని భయం ఉండదు, ఉడికినాయి కాబట్టి. పులుసులో వేసినా కూడా పులుసు పీల్చి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ముక్క చూడండి ఎంత బాగుందో, తినాలనిపిస్తుంది కదా, బాగుంటుంది. ఇలా చేసుకోవచ్చు, తినేయచ్చు కూడా అలాగే. ఇప్పుడు కూరలో వేద్దాము. కూర ఉడికింది, సగం పడ ఉడికింది. ఆ సగం వీటితో పాటు ఉడకాలి. అప్పుడు నూనె అన్నీ ఈ ముక్కకు కూడా పట్టిద్ది. నూనె కొంచెమే వేసాను, నూనె ఎక్కువ వాడకూడదు అంటున్నారు కాబట్టి. కొన్ని కూరల్లోనైనా కొంచెం తక్కువ వేద్దామని దీంట్లో కొంచెం తక్కువ వేసాను. కూర అయితే మగ్గుతుందండి, దాంట్లో మగ్గుతుంది. ఇప్పుడు కోడిగుడ్లు అయితే కొంచెం కారం వేసాం కాబట్టి ఇప్పుడు కూరలో కొంచెం వేస్తున్నాను, లేకపోతే సొరకాయ ముక్క చప్పగా ఉంటుంది. ఈ కారం వేసిన తర్వాత కొంచెం ఒక 2 నిమిషాలు కలపెట్టేసేసేయాలి. కలపెడితే అన్నిటికీ కూరకు పట్టిద్ది. అది కూడా కూరకు పట్టిన తర్వాత మనం గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది.